తయారీ రంగానికి పెద్దపీట. తెలంగాణ అంటేనే వ్యాపారం. సీఎం రేవంత్ రెడ్డి. మా వద్ద పాలసీ పెరాలసిస్ లేదు. మౌలిక వసతుల కల్పనలో వెనక్కి తగ్గాం. పెట్టుబడి ఎంతో చెప్తే అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. గుజరాత్ గిఫ్ట్ సిటీ 700 ఎకరాలే. మేము 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నాం. స్కై రూట్ లాంటి ఏరోస్పేస్ సంస్థలకు స్కిల్ వర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్సెస్ సిఐఐ నార్థర్న్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం చేస్తుండు. ఏమని చేస్తుండంటే ఇక అది గుజరాత్ గిఫ్ట్ సిటీ 700 ఎకరాలు కానీ మేము 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నాం. అసలు తయారీ రంగానికి పెద్దపీట వేస్తారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాం. ముచ్చట జంజీ గొంతు నక్కలేరు. ప్రధాని మోదీపై మండిపడ్డ రాహుల్ గాంధీ. మోదీని దూషించారని యువతిపై కేసు పెట్టడం ఆగ్రహం. భావి తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. పరువు నష్టం దావా వేయాలి తప్ప క్రిమినల్ కేసులు ఏంటన్న సీజేపీ. ఆందోళనకారులపై కేసులు పెట్టడానికి ఖండించిన సౌరవ్ దాస్. పాస్పోర్ట్ నుంచి ఫారిన్ ఉద్యోగం దాకా టామ్కామ్దే బాధ్యత. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. చదువుతో పాటే స్టైపెండ్. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు దిగ్గజ కంపెనీల్లో ఇంటర్న్షిప్లు. ఏటీసీల్లో ఈవీ సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు. శక్తి శాఖపై మంత్రి వివేక్తో కలిసి సీఎం సమీక్ష. మనం మాట్లాడే మాటలే చాలా ముఖ్యమైనవి. ఒక్కరోజు మనం నోరు జారితే మొత్తం భవిష్యత్తు తలకిందులు అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఉత్త పుణ్యానికి విద్యార్థులను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటే ఇప్పుడు ఆ రిజల్ట్ కనబడుతుంది, త్వరలో కనబడుతుంది. ఆ రిజల్ట్ అనేది సరే ఇవాళ అధికారం మన చేతులు ఉంది, మనం ఎవ్వరు ఏం చేయలేరు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇప్పుడు మొత్తం అది అధికారం మన చేతులు ఉంది, అధికారులంతా మన గుప్పిట్లో ఉన్నారు కాబట్టి ఆడింది ఆట పాడింది పడ. కానీ అది ఎప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు కదా. ఎంత మొనగాడైనా, ఎంత గొప్పోడైనా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాటి రిజల్ట్స్, మనం మాట్లాడిన మాటల రిజల్ట్స్ అన్నీ అవపడతాయి. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. 5,070 కోట్లతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు ఆమోదం. మరో 5 ఏళ్లు పీఎం కిసాన్ పొడిగింపు. 3,15,614 కోట్ల భారీ బడ్జెట్ అంటే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. 84,084 కోట్లతో సముద్ర మంథన్ స్కీమ్కు ఓకేనట. రైట్. నన్ను తిట్టిన వాళ్ళని క్షమిద్దాం. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో తన తల్లిని తిట్టిన విద్యార్థులకు క్షమిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్యార్థులు వారిని అనుచిత పదాలు తనను తీవ్రంగా కలిసివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలకు కిట్లు పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే వాళ్ళ ఆవేశాన్ని ఇప్పుడు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. కానీ ఆయనను వాళ్ళ తల్లిగారిని కూడా దూషించిన పరిస్థితి ఉంది. అది ఎంత మాత్రము కరెక్ట్ విషయం కాదు. అట్లా దూషించడం ఏదైనా ఉంటే మనం విమర్శ కూడా చేసే విమర్శ కూడా అర్థవంతంగా ఉండాలి. తిట్లు అంటే అనరాని మాటలు అనకూడదు. ఇంకా పెద్ద మనసు చేసుకొని మరి ప్రధానమంత్రి అంటే రాజు అంటే భారతదేశం అంతా ఆయన బిడ్డలే, ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన పెద్ద మనసు చేసుకొని క్షమిస్తున్నా అని చెప్తున్నాడు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కోర్టు కేటీఆర్. హాజరైన మరో 3 నిందితులు. ఒక్కొక్కరు 1,00,000 పూచీకత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశం. హాజరు కాని ఎఫ్ఈఓ ప్రతినిధి ఆల్బర్టో లాంగోకు మరోసారి సమన్లు జారీ. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా. కథం ఇక 25కు వాయిదా అవుతుంది. ఈ లోపు మంతనాలు జరగాలి. ఇప్పుడు టెంపరీ మంతనాలు జరగాలి. మళ్ళీ 25 విచారణ పేపర్లు రాదు. ఆ లోపు ఏమైనా అయినా వాళ్ళని ఏమైనా విమర్శించే పనో, వాళ్ళు ఏమన్నా బ్లాక్ దందా చేస్తే దాన్ని బయట పెట్టే పని చేస్తే మళ్ళీ వస్తుంది. ఎంత టైంపాసు. 3 ఏళ్ళు అయిందండి, 2.5 ఏళ్ళు దాటి 3 ఏళ్ళు కావస్తుంది. ఇంకా విచారణలు యోగిట్లున్నాయి. మీ పబ్బాలు మీరు కట్టుకుంటున్నారు. వరద గోదావరి ప్రాణహిత వార్త. ఇంద్రావతిల నుంచి భారీగా వరద. రైజింగ్లో లోయర్ గోదావరి సమ్మక్క సార్క దగ్గర 14.60 లక్షల క్యూసెక్లు. భద్రాచలం వద్ద నీటి మట్టం 51.20 అడుగులు. మొత్తానికైతే ఈ వర్షాల వల్ల అంతో ఇంత నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పెద్దికి తుది వీడ్కోలు. గుండెపోటుతో చికిత్స పొందుతూ చనిపోయిన మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వేలాదిగా తరలి వచ్చిన నేతలు, అభిమానులు. వరంగల్ నర్సంపేట రోడ్లో 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. 12 గంటల పాటు సాగిన అంతిమయాత్ర. సొంత గ్రామం నల్లబెల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. హాజరైన మంత్రి సీతక్క, కేటీఆర్, హరీష్. అందుబాటులోకి ఫ్యామిలీ సర్టిఫికేట్. తహసీల్దార్ మీ సేవా కేంద్రాల్లో పొందవచ్చు. డిప్యూటీ సీఎం బట్టి. కుటుంబ వివరాల ధృవీకరణ ఇది కీలకం కానున్నది వెల్లడి. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పౌరులు వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏ సంస్థ ఏ వ్యవస్థ అడిగినా అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికేట్ అందిస్తుందట. ఇక ఇప్పుడు ఒక రేషన్ కార్డు మీద ఎంతమంది ఫ్యామిలీ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ కాకపోతే దాని ద్వారా ఎలాంటి చట్టపరమైన హక్కులు రావు. జస్ట్ అది ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టుకోవడానికి.
రైట్. వ్యక్తుల ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. రూల్ ఆఫ్ లా ప్రజాస్వామ్యానికి పునాది. రూల్ ఆఫ్ మెన్కు చోటు లేదు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టపరమైన వ్యవస్థను ఏ అధికార హోదా అధిగమించలేదు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు. 56 పేజీల్లో తీర్పు వెల్లడించిన హైకోర్టుగా. ఇది రూల్ ఆఫ్ లా ప్రజాస్వామ్యానికి పునాది. రూల్ ఆఫ్ మెన్కు చోటు లేదు. నువ్వు ఎంత గొప్ప పని చేస్తున్నా, ఎంత నువ్వు గొప్ప పనిగా ఊహించుకొని చేస్తున్నా కూడా అది నీకు పూర్తి స్థాయి స్వేచ్ఛ అనేది లేదు. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది, దాని పరిధిలో పనిచేయాల్సిందే ఎవ్వరైనా. ఇక నేను ఈ భావితరాలకు 20 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత దాని ఫలాలు వస్తాయని నేను విచ్చలవిడే వీరంగం వేస్తా అంటే కుదరదా అని చెప్తుంది కోర్టు. ఇక మరి కోర్టు కంటే మేధావి, అంతమంది న్యాయమూర్తుల కంటే మేధావులు ఇక మేమేం చేసినా కరెక్ట్ అంటే ఓడేం చెప్పలేడు. దానికి ప్రతి అంశం ప్రతి ఒక్కరికి వాని థీరీ ఉంటుంది. ఓ దొంగతనం చేసినాడు కూడా దొంగతనం ఎందుకు చేస్తున్నట్టు వానికి ఒక థీరీ ఉంటుంది. ఒకరు పోయి ఏదో ఒక హత్య చేసినా కూడా ఆయనను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనడానికి కూడా ఆయన కాడ ఒక పాజిటివ్ థియరీ ఉంటుంది ఆయన మైండ్ సెట్లో. ప్రతి ఒక్కడు నేను ఇది తప్పు అని చేస్తున్నా, కావాలని చేస్తున్నా, తప్పే చేస్తాను పోయి చేయడు. ఆ తప్పు చేసేది కూడా ఆ తప్పు ఎందుకు చేస్తున్నాడనే థియరీ పెట్టుకుంటాడు ఆయన మైండ్లో. వానికి పాజిటివ్గా ఉంటుంది, వాని థియరీ వానికి పాజిటివ్గా ఉంటుంది. అది సమాజానికి చెడు చేస్తుంది, కానీ వాని దృష్టిలో, ఆ పని చేసేటువంటి దృష్టిలో ఆ థియరీ వానికి పాజిటివ్గా అవపడుతుంది. దొంగోడు నేను దొంగ అని చెప్పుకోడు కాబట్టి వాని థియరీ వానికి సైకలాజికల్గా వాడు ఆ థియరీని నమ్మితే కానీ ఆ పని చేయలేరు ఎవరైనా, ఏ మనిషి అయినా. కాబట్టి ప్రతి మనిషి అటు లంగాని దొంగని మంచోడు కానీ వాళ్ళు చేసే పనులలో వాళ్ళ మైండ్ సెట్లలో దానికి ఒక పాజిటివ్ థియరీని నమ్మిన తర్వాతనే ఆ పని చేయగలుగుతారు ఎవరైనా. ఎవరిని అడిగినాను దొంగతనం చేసినట్టు అడిగినా వాడు దొంగతనం ఎందుకు చేసినావు అంటే ఓ థియరీ చెప్తాడు, వాడు నమ్మిన థియరీని. అది వాని పాయింట్ ఆఫ్ వ్యూలో అది వానికి పాజిటివ్గానే ఉంటుంది. ఇటు సమాజానికి అది నెగిటివ్ తప్పు, కానీ వానికి అది కాదు ఆ విషయం. ఇక అట్లా ఉంటుంది. ఎవరికి వాళ్ళు సమర్థించుకోవాలంటే ప్రతి విషయంలో అందరూ సమర్థించుకుంటారు. నిషేధ ఇండ్లు జాగాల జాబితా గందరగోళం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొహిబిటెడ్ లిస్టులోకి 41.94 కోట్ల చదరపు గజాల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. వివాదాలు లేని సొంత ఆస్తులను నిషేధ జాబితాలో చేర్చిన అధికారులు. నోటీసులు ఇవ్వకుండానే లిస్టులోకి ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు, గ్రామ కట్ట భూములకు తప్పని తిప్పలు, డబ్బో దిబ్బమంటారు సామాన్యులు, నిలిచిపోయిన రిజిస్ట్రేషన్, అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోలేక తీవ్ర అవస్థలు. ఇట్లుంటుంది. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం వల్ల అవుతుంది. వాళ్ళు పూర్తి స్థాయిలో పని చేసి ఇది ఏంది అనే క్లారిటీ ఆఫ్ మైండ్ సెట్ లేకుండా గందరగోళ పరిస్థితులు ఏర్పాటు చేసి అట్లా చూసేస్తుంటారు. ప్రొహిబిటెడ్లో ఒక ల్యాండ్ ఎందుకు పోయింది అంటే ప్రాపర్ రీజన్ ఉండదు. అది మనం ఆర్టీఐ చేస్తే ఒక ఆయన అంటాడు, థర్డ్ పార్టీ అంటాడు. అరే బాబు, ప్రొహిబిటెడ్ లిస్టులో ఎందుకు ఉన్నది అని చెప్పడానికి థర్డ్ పార్టీ ఉంటుంది. ఇప్పుడు ఆ ల్యాండ్ ఓన్ పేరు మీద ఉందో తెలుస్తుంది క్లియర్గా, సర్వే నెంబర్ కొడితే అన్నీ తెలుస్తాయి. స్టాటస్ ప్రొహిబిటెడ్ ఉంటుంది, కాదు చెప్తానికి థర్డ్ పార్టీ అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. 100 రకాల లాజిక్లు ఉంటాయి దీంట్లో. అధికారుల నిర్లక్ష్యమే సగం ఉంటుంది. సరగడువు మళ్ళీ పొడిగింపు. ఈ నెల 10 వరకు ఎన్యూమరేషన్ ఫామ్ల స్వీకరణ, 15 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ. ఇక సర్ర అనేది ఆ బిఎల్ఓలకే తెలవక, అటు నింపలేక, ఇటు ఎట నింపాలనో తెలవక, వాళ్ళు ప్రాపర్గా చెప్పక ఆగమాగం అవుతుంది దాని పరిస్థితి. వ్యక్తుల ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ప్రజాస్వామ్యంలో వ్యక్తుల ఆధిపత్యం అత్యంత ప్రమాదకరమైన చట్టబద్ధ పాలన కావాలని తప్ప వ్యక్తుల పాలన కాదని హైకోర్టు స్పష్టం చేసింది. దీని తర్వాత కూడా సమర్థించుకుంటే ఎవ్వడు ఏం చేయలేడు. ఎవరిని ఎవరు తీరి వాళ్ళకు ఉంటుంది. ఇక దానికి మనం ఏం చేస్తాం. వచ్చే నెలలో ఇందిరమ్మ టవర్స్ ఇల్లు రాకపోతే ఈఎండి డబ్బులు తిరిగిస్తాం. హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 16 నియోజకవర్గాల స్థలాలు ఫైనల్. ఇక టవర్స్ కడతారట, ఇందిరమ్మ టవర్స్. ఇక పిటగులు కట్టినాడు, గట్టి ఒక కుటుంబం ఉండడానికి ఉండే విధంగా కట్టరు. ఆన్లైన్ గేమింగ్ పేరుతో వేలాది మందికి టోకరా. 2 అన్నదమ్ములు అరెస్ట్ అయ్యాయి. ఇది కదా ఆన్లైన్ గేమింగ్లో బాగుపడి కోట్లు సంపాదించి సెటిల్ అయినోడు భూమి మీదే లేడు. ఈ ఆడుతున్న టైంలో పైకి కిందికి మెరుస్తుంది అంతే. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ 0 కావాల్సిందే. అది ఏదైనా కానీ జూదం అనేది మహాభారతంలోనే జూదంలో గెలవలేకపోయారండి. జూదంలో గెలిచిన కౌరవుల పరిస్థితి ఏమైపోయింది? నాశనం అయిపోయారు. జూదంలో వచ్చింది ఏది శాశ్వతం కాదని చెప్పుకోవడం మన మహాభారతమే నిదర్శనం. కళ్ళకు అయినాడు. సరే అవంటే పురాణాలు, ఇతిహాసాలు, మనకు ఇప్పుడు కళ్ళకు కనబడే నిజాలు చెప్పు అంటే ఎవడుండో చూపెట్టరు ఈ భూమి మీద. ఈ భూమి మీద జూదాన్లో గెలిచి సక్సెస్ఫుల్ అయ్యి కంప్లీట్ చేసుకున్న వ్యక్తి ఎవరున్నారు? ఎవ్వడున్నాడు. ఇవాళ నీ టైం నడుస్తుంది అంతే.
ఇయ్యాలేదో 4 డబ్బులు మనకడ ఆగినట్టు అవపడతాయి అంతే. ఒక్క సంఘటన చాలు కోట్ల రూపాయలు కూడా జీరో అవుతానికి. జూదంలో వచ్చింది ఏదో ఒక రూపంలో జూదంలోనే పోతుంది తప్ప నీకాడ ఉంటుంది అనుకోవడం కళ. నేల కొరిగిన ఓరుగల్లు ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తు చిన్నపోయిన నరసంపేట. ఆయన గురించి మంచి వాక్యాలు రాశారు. మొత్తానికైతే చాలా ప్రజాదరణ కలిగిన నాయకుడు. బండి సంజయ్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించాం. రవీందర్ సింగ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. డిప్యూటీ మేయర్ ఆదిల్ సునీల్ రావు. అసత్య ప్రచారణ చేస్తే ఎవరు సాధించారులే కానీ ప్రచారణ కాస్త సత్యంగా ఉంటే దాన్ని అసత్యంగా మలిచే ప్రయత్నం చేయరు. పెద్దన్నకు జోహార్. రంగనాథి ఉద్దేశపూర్వక ధిక్కరణే. రెవెన్యూ చెప్పింది ఒకటి, హైడ్రా కూల్చింది ఒకటి. క్షమాపణతో ఆయన తప్పించుకోలేరు. వీలైనంత త్వరగా బదిలీ చేయాలి. ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వామ్యం ఎప్పటికీ చెల్లదు. రూల్ ఆఫ్ మెన్ కొనసాగించాలనుకోవడం భ్రమ. ఇష్టారాజ్యంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు. కోర్టుకి ఇచ్చిన హామీని రంగనాథ్ తుంగలో తొక్కారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మరణ శాసనం. ఉన్నతాధికారులైన కోర్టు తీర్పులకు అతీతం కాదు. లోతుకుంట కేసులో 56 పేజీల తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్. ఇది కథ. అత్యుత్సాహానికి పోయి అబాసుపాలైన హైడ్రా. సర్వే నంబర్ 59కి బదులు 60లో కూల్చివేతలు. కొండాపూర్ ప్రైవేట్ భూమి వ్యవహారంలో మరో ట్విస్ట్. తహసీల్దార్ లేఖతోనే ప్రహారీ కూల్చామంటున్న హైడ్రా. తాము కూల్చేయాలన్న సర్వే నంబర్ వేరన్న ఎంఆర్ఓ. రెవెన్యూ చెప్పిన చోట కూల్చేసి ఫెన్సింగ్ చేశామని హైడ్రా ప్రకటన. కూల్చివేసి పైగా తప్పుడు ప్రకటన ఇవ్వడంతో నవ్వులు. ఇక హైడ్రా సంగతి ఎట్లుందంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఒకటి ఇస్తే ఈయన ఒకటి కూల్చుకొస్తాడు. అటు ఎంఆర్ఓనే ఇచ్చినని ఈ ఎంఆర్ఓ తప్పు. హైకోర్టు మొట్టకాయలు చెంపపెట్టి దెబ్బలు ఆగ్రహిస్తుంటేనేమో హైకోర్టు తప్పుదో పట్టిస్తారు. అంటే ఇక హైడ్రా ఒక్కటే మంచిదా? ఈయన చేస్తేనే కరెక్ట్. ఇక వేరేటోడు చేసే చుట్టూ చేసేటోళ్ళంతా తప్పు. ఎంఆర్ఓ ఉత్తర్వులు ఇస్తే ఎంఆర్ఓ తప్పించిందంటావు, హైకోర్టు తీర్పిస్తే హైకోర్టు తీర్పు తప్పు అంటావు. ఇక నువ్వు ఆడిందా ఆట పాడిందా పాట హైడ్రా పేరు మీద. అరే 59వ సర్వేలకు బదులు 60వ సర్వే కూల్చాడు. ఎంత అత్యుత్సాహం అది, ఎంత నిర్లక్ష్యం. ఈ కనబడదానాల ఏమంటారు కూల్చుకుంటా పోయి. ఇగో ఇదే కథ. ఒక్కసారిగా ఏంటంటే నేనే రాజు నేనే మంత్రి అన్న భ్రమలకు పోయిన తర్వాత ఇలాంటివే జరుగుతాయి. అదే వ్యక్తి స్వామ్యం అనేది ఉండకూడదు ప్రజాస్వామ్యంలో. అది నిజంగానే మరణ శాసనం లాంటిదే సమాజానికి. గిట్ల విచ్చల వీడియో వీరంగం వేస్తే. సర్టిఫికేట్లు విద్యార్థి వ్యక్తిగత ఆస్తి. కాలేజీలో వద్ద ఉంచుకోవడం చట్టవిరుద్ధం. విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వాలి. మల్లారెడ్డి కాలేజీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశం. విద్యార్థుల అసలు విద్యార్హత ధృవీకరణ పత్రాలు పూర్తిగా వారి వ్యక్తిగత ఆస్తేనని, ఫీజు బకాయిల పేరుతో వాటిని తమ వద్ద పెట్టుకునే హక్కు ఏ విద్యా సంస్థకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదనే కారణంతోనైనా, విద్యార్థి నుంచి ఫీజు బకాయిలు రావాల్సి ఉన్నదనే కారణంతోనైనా ఒరిజినల్ సర్టిఫికేట్లను ఇవ్వకుండా ఆపడం చట్టవిరుద్ధాన్ని తేల్చి చెప్పింది. బకాయిలు ఉంటేనే వాటిని చట్టబద్ధమైన మార్గాల్లోనే వసూలు చేసుకోవాలని, కానీ విద్యార్థి భవిష్యత్తును ప్రభావితం చేసే సర్టిఫికేట్లను బందీగా ఉంచడం చల్లదని చెప్పింది. ఓ గిట్లునే కాలేజీల దందాలు. ఆ కాలేజీల దందాలు ఇట్లెందుకు తగలబడ్డాయంటే ప్రభుత్వం వ్యవహారం అట్లుంది. నువ్వు సకాలంలో వాళ్ళ చదువుకు సంబంధించి కనీసం అరే చదువు పూర్తయ్యేటానికైనా నువ్వు ఆ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేకపోతే ఎందుకే మీ పాలనలు ఇంత దుర్మార్గం. ఇంకా విద్య గురించి అట ఈ గప్పాలు కొట్టుకోవడం. విద్య మీద మీరు కేటాయించేది ఎంత? పావులంతా. మీరు తినే ఛాయ్ బిస్కెట్ల మందం కాదు, మీరు తీసుకునే జీతాల మందం కాదు విద్య మీద మీరు కేటాయించేది. గిట్లు ఉంటుంది కదా ఈ ఫీజు రీయింబర్స్మెంట్. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇస్తే వాళ్ళ సర్టిఫికేట్లు సకాలంలో వస్తాయి. సర్టిఫికేట్లు తీసుకొని విద్యార్థి పోతే రేపు ఫోన్ కాడికి పోవాలని యాజమాన్యాల బాధ. 4 ఏళ్ళు చదువు చెప్తే మరి ఫీజు రీయింబర్స్మెంట్ రాదా? మరి పరిస్థితి ఏంటి? సర్టిఫికేట్ ఎట్లా? మరి ఈయన నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కో ఆయన ఉద్యోగానికో ఆ సర్టిఫికేట్లు కావాలన్నాయి. ఏం చేయాలి? ఇటు విద్యార్థి మానసికంగా హింసకు గురవుతుండు, మానసిక సంఘర్షణలో పడుతుండు. అటు యాజమాన్యాలు ఏంది ఇప్పుడు చదువు చెప్తే వానికి ఒక ఫ్యాకల్టీని పెడితే, వానికి హాస్టల్ ఇస్తే, లేకపోతే వానికి ఒక అట్మాస్ఫియర్ను ఒక సౌకర్యాలు కల్పించి వాళ్ళ జీతాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు ఇదంతా ఓడి భరించాలి. మరి ఫీజు రింబర్స్మెంట్ నువ్వు ఇవ్వకపోతే గిట్లుంటుంది ప్రభుత్వ వైఫల్యాలు. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు. విద్యా వ్యవస్థను చులకనగా చూడడం. అసలు ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఉండాలి. విద్యాశాఖ మంత్రి ఉంటే దాంట్లో ఏంది అంశాలు ఏంది, ఎందుకు డిలే అవుతుందని దాని మీద 24 గంటలు పనిచేసేవాడు ఒకడు ఉంటే, ఒకడు తగలబడితే ఆ విద్యా వ్యవస్థ అనేది చక్కగా నడుస్తుంది.
ఎవ్వరికి ఇవ్వకుండా నా దగ్గరనే పెట్టుకొని నేను ఢిల్లీలు ముంబైలు ఫుట్బాల్ ఆడకుండా తిరుగుతా అంటే ఇంకా అంత టైం ఆడిది, విద్య మీద పట్టించుకునేంత సమయం ఆడిది. మొత్తం పూర్తిగా ఇంత భ్రష్టు పట్టలే విద్యా వ్యవస్థ ఏ ప్రభుత్వంలో కూడా ఇంత ఘోరంగానైతే పూర్తి స్థాయి భ్రష్టు పట్టిపోయింది విద్యా వ్యవస్థ అనేది. ఇక వేరే మేము అది చేసినాం, గిది చేసినాం, బ్రేక్ఫాస్ట్ పెట్టినాం, అవి పెట్టినాం. అరే ఫస్ట్ చదువు చెప్పురా నాయన, చదువు ఫస్ట్ పరిపూర్ణంగా వాళ్ళ మానసిక సంఘర్షణ నుంచి పడి నువ్వు నర్సరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పెట్టగానే విద్యా వ్యవస్థ మారిపోద్దా? బీటెక్ అయిపోయినోడు ఉద్యోగానికి పోవాలి, సర్టిఫికేట్ కాలేజీలు ఉంటుంది. ఆ గ్యాప్లో నువ్వు ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు చదివిన చదువు ఒక ఎత్తు, వాడు ఆ నెల రోజులు పడే సంఘర్షణ ఒక ఎత్తు. నువ్వు ఎన్ని చదువులు చదివితే ఉంది, తీరా ఎగ్జామ్ రాసేటప్పుడు నీ మానసిక పరిస్థితి మంచిగా లేకపోతే, ఇంటర్వ్యూ పోయేటప్పుడు నువ్వు మానసిక పరిస్థితి మంచిగా లేకపోతే నీకాడ ఎంత సబ్జెక్ట్ ఉండే లాభం, ఎన్ని డిగ్రీలు ఉండే లాభం? ఈ చదువు అంతా అయిపోయా, రేపు ఉద్యోగానికి పోవాలి, వాళ్ళ సర్టిఫికేట్లు చేతిలో లేవు. ఆ మానసిక సంఘర్షణలో పడి విద్యార్థి పరిస్థితి ఏంది? ఈ నువ్వు పెట్టిన బ్రేక్ఫాస్ట్లు లంచ్లు ఇవి వస్తాయి అక్కడికి. తలకాయ ఉండాలి, దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి కదా. బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం, లంచ్ పెడుతున్నాం, వేరే వేరే సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటే అది ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నందుకు, ప్లస్ వాళ్ళకు కొద్దిగా ఆర్థికంగా హెల్ప్ అవుతాయి ఆ విషయాలు. ఈడ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం అంటే ఇంట్లో అంతమంది ఖర్చు తగ్గుతుంది వాళ్ళకు, అప్పుడు వాళ్ళకు కొద్దిగా ఆసరాగా ఉంటుంది. ఇవన్నీ మంచి విషయాలు. వీటికి నీ చదువు అయిపోయే టైంకి సర్టిఫికేట్లు చేతికి రాకపోవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? మానసిక పరిస్థితి ఏంది ఆ టైంలో? తలా తోక ఉండవు ప్రభుత్వాలు తీసుకునేది. ఎందుకంటే దాని మీద పూర్తి స్థాయిలో పనిచేసే ఒక వ్యక్తి ఉంటే ఆయనకి ఎటు పొద్దుపోక దాని గురించి ఆలోచిస్తాడు. 18 గంటలు సీఎంగా పనిచేసేట ఆయన పట్టుకొని విద్యాశాఖ మంత్రిగా పెట్టుకుంటా, నాకన్నా ఉంచుకుంటా అభివృద్ధి కోసం అని అసలు నీకు సమయమే లేదా దాని మీద? ఏదో తూతూ మంత్రంగా కూర్చొని ఆయన నేను మీటింగ్ పెట్టి విద్య మీద ఎన్ని మీటింగ్ పెట్టినా అని చెప్పుకుంటే ఏం ఉపయోగం? రిజల్ట్ లేనిది. అంటే మనం ఏదో ఒక పని చేసినాం అని చెప్పుకోవడానికి తప్ప ఈ పథకాలు విద్య మీద అవి ఉపయోగపడేటట్టు లేవు. ఆ కార్యాచరణ పూర్తి స్థాయిలో దాల్చి విద్యార్థులకు ఉపయోగపడేటట్టు లేదు. ఆడ ఫీజు ప్రకారాలే చెప్తున్నాయి మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. మానసిక ఒత్తిడిలో రేవంత్ రెడ్డి ఆయన మూలాలు ఆలోచనలు సంగువే, ఇష్టం లేకున్నా రాహుల్ చెప్పినవన్నీ చేస్తున్నాడు. బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే వ్యాఖ్యలట. అది వాళ్ళకు తెలవాలి. అది 3 కోట్లకు 13 పోస్టింగ్లు, ఆబ్కారీ శాఖలో సిఐ పోస్టులు వేలం, క్యూర్ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒప్పందం. రిటైర్డ్ అధికారితో మధ్యవర్తిత్వం జరిపించి ప్యాకేజ్ సెట్ చేసిన ఓ యూనియన్ నేత. ఓకే, ఇట్లున్నాయి దందాలు. ఏ ఫీల్డ్ చూసుకున్నా గట్టినే ఉన్నాయి దందాలు. టెండర్లు ఆపండి, అంచనాలు పెంచండి, టీజీ ట్రాన్స్కోలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు. ఈ కరెంటుకు సంబంధించి బీభత్సమైన కథ ఉంది. జీపీల మెడపై కరెంటు కత్తి, విద్యుత్ బిల్లులపై పంచాయతీలకు నోటీసు. 15వ ఆర్థిక సంఘం నిధులు మౌలిక వసతులకే, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రాక ఇక్కట్లు. ఉమ్మడి పాలమూరు 32.6 కోట్ల బకాయిలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై సర్పంచ్ల ఆగ్రహం. సీఎం ఇలాకా చెక్కుల దోకా, చెల్లని కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన రేవంత్ సోదరుడు. బ్యాంకుకు వెళ్తే గడువు తీరిందని తిప్పి పంపిన వైనం. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల నిర్వాహకం గిట్ల తగలబడ్డది.